ఒసే సిరి, కొంచెం హెడ్ ఫోన్స్ తీసి పక్కన పెట్టవే. ఏంటమ్మా చూస్తున్నావు? ఇక్కడ పనిలో ఉన్నాను కదా. ఇప్పుడు చూస్తున్నావు కదా ఏం చేస్తున్నాను, ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. ఇందాకే కదా కాఫీ తాగాను, మళ్ళీ ఏంటి? కాఫీ కాదురా, నాకు చిన్న హెల్ప్ చేయాలి. నువ్వు కంప్యూటర్ బాగా చదువుకున్నావు కదా, గూగుల్లో ఒక అప్లికేషన్ పెట్టాలి అందుకు. గూగుల్లో అప్లికేషనా? దేనికమ్మా? మళ్ళీ ఏదైనా వంటల పోటీ ఉందా? కాదు, నేను ఒక అనాథాశ్రమంలో చేరదాం అనుకుంటున్నాను. ఆ అనాథాశ్రమం ఫామ్ ఉంటుంది కదా, ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో చూపించు. ఏమన్నావు? అనాథాశ్రమా? నీకేమైనా పిచ్చి పట్టిందమ్మా? ఇంట్లో నేనుండగా నీకు అసలు అనాథాశ్రమంకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అసలు నీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? పిచ్చి నాకు కాదు, నీకు. ఎందుకంటే అసలు ఇంట్లో ఉన్నావని నీకేమైనా అర్థమవుతుందా? ఏమైనా నాతో మాట్లాడతావా నువ్వు? ఏమీ మాట్లాడవు. ఉన్న టైంలో ఉంటే ఆ ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంటావు, లేకపోతే ఆ టీవీ వంక చూస్తావు, లేదంటే ఈ పిచ్చి ఫోన్ వంక చూస్తూ ఉంటావు. నాతో ఏమైనా మాట్లాడతావా? మాట్లాడవు కదా. అందుకే నా వయసు వాళ్ళందరూ ఉండే వృద్ధాశ్రమం అనుకో, వాళ్ళతో పాటు నేను ఉంటాను, వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. అందుకనే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. అబ్బా అమ్మా, అది ఆఫీస్ పని. నేనేం రోజు నీతో కావాలని మాట్లాడకుండా ఉండడానికి ఏం చేయట్లేదు. సరే, ఈ రోజు నుంచి రోజు మాట్లాడతాను నీతో, సరేనా? ఓహో, నేనైతే నిన్ను అంత ఈజీగా నమ్మను తల్లి. నేను ఒక అగ్రిమెంట్ తయారు చేశాను. సో నేను చెప్పినట్టుగా నా ఇంట్లో నేను ఉండాలి అంటే కనుక నేను అడిగే కొన్ని ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి. చెప్తే అప్పుడు నేను ఉండాలా లేకపోతే లగేజ్ సర్దుకొని వెళ్ళిపోవాలా ఆశ్రమానికి అన్నది డిసైడ్ చేసుకుంటాను. ఓహో, మా అమ్మ ఇంటర్వ్యూ కూడా చేస్తుందా? సరే సరే, ఏంటి క్వశ్చన్స్ అడుగు నన్ను. సో ఫస్ట్ క్వశ్చన్, నీ ఫోన్లో నీ ఇన్స్టాగ్రామ్లో నీకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ క్వశ్చన్ అది. నీ ఫోన్లో నీ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చెప్పు ఫస్ట్. 10,000 మంది ఉన్నారమ్మా. నేను ఏ ఫోటో పెట్టినా వేల లైక్లు వస్తాయి నాకు. ఆ 10,000 మందిలో నాకు నిన్న రాత్రి మొక్కలు నొప్పులు వచ్చినాయి కదా, వంటింట్లోకి వెళ్ళి నాకు వాటర్ తెచ్చిచ్చిన వాళ్ళు నీకు బదులుగా ఎంతమంది నాకు వంటింట్లోకి వెళ్ళి వాటర్ తెచ్చి ఇచ్చారు నాకు చెప్పు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈరోజు ప్రొద్దున్న నుంచి నీ ఫోన్కి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి? ఈరోజు ప్రొద్దుట నుంచి నీ ఫోన్కి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి? ఒక 100 దాకా వచ్చుంటాయమ్మా. మరి నీ పక్కనే కూర్చొని నీతో మాట్లాడాలని చూస్తున్నా నీ తల్లి ముఖం నోటిఫికేషన్స్ ఎన్నిసార్లు వచ్చిందో చూసావా? అది నిజంగా నాదే తప్పు. ఇన్ని రోజులు ఒకే ఇంట్లో మన ఇద్దరం ఉంటూ నిన్ను ఒంటరిదాన్ని చేశాను. నాదే తప్పు, సారీ అమ్మా. చూడు సిరి, మిమ్మల్ని కష్టపడి పెంచింది మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి సంపాదిస్తారనే కాదు, మేము పెద్దవాళ్ళం అయినాక ముసలి వాళ్ళు అయ్యాక మాకు తోడుగా ఉంటారని చెప్పి మేము మిమ్మల్ని ఎంతో గారాబంగా పెంచుతాము. మీరేమో ఎంతసేపు ఆ ఫోన్లు ఆ ఇంటర్నెట్లు ఆ ల్యాప్టాప్లు వేసుకొని కూర్చుని ఉంటారు. ఒక్క 10 నిమిషాలు మా పక్కన కూర్చొని అమ్మ ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని ఎప్పుడైనా అడుగుతారా? లేదు. ఆఫీస్ నుంచి రాగానే ఫోన్లు వేసుకొని కూర్చుంటారు, ల్యాప్టాప్లు వేసుకొని కూర్చుంటారు. మాకు అదంతా వద్దు. మీ నుండి మాకు కావాల్సింది ప్రేమ మాత్రమే. ఒక 10 నిమిషాలు అమ్మ తిన్నావా, తాగేవా, మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నావు, టాబ్లెట్లు వేసుకున్నావా, ఇలాంటివి అడగాలని మేము కోరుకుంటాము. ఆ ప్రేమ మాత్రం చాలు మాకు. అలా జరగనివ్వనమ్మా, ప్రామిస్. ఇప్పటి నుంచి ఆఫీస్ నుంచి రాగానే ల్యాప్టాప్ ఫోన్ అన్ని పక్కన పడేస్తాను. నీతో కలిసి వంట చేస్తాను, నీకు కబుర్లు చెప్తాను. దయచేసి ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళకమ్మా, ప్లీజ్. నువ్వు మారతావని తెలుసురా తల్లి నాకు, అందుకే ఈ నాటకం ఆడాను. సోషల్ మీడియాలో ఉండే
వేల మంది ఫాలోవర్స్ కన్నా మన ఇంట్లో మన కోసం ఎదురు చూసే తల్లిదండ్రుల ప్రేమ నిజమైన ప్రేమ. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి కావాల్సింది లగ్జరీ లైఫ్ కాదురా, కావాల్సింది టైము. నీ అమూల్యమైన టైంని ఒక్క 10 నిమిషాలు తల్లిదండ్రుల దగ్గర కూర్చోవడం, అదే కావాలి వాళ్ళకి. సోషల్ మీడియాలో ఉండే వేల ఫాలోవర్స్ కన్నా మన తల్లిదండ్రుల ప్రేమ మనకి నిజమైన అండ. సోషల్ మీడియాతో కనెక్ట్ అవ్వండి, కానీ తల్లిదండ్రులతో డిస్కనెక్ట్ అవ్వకండి. తల్లిదండ్రులను ప్రేమిద్దాం, వాళ్ళ ముసలితనానికి తోడునివ్వుదాం. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.